హై ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్లోని ఈరోజు బ్లాగ్స్ వచ్చేసి ఏమంటే మేము ఒక చిన్న ఆటలాగా ఆడుకుంటున్నాము. ఛాలెంజ్ లెక్క చేస్తున్నాం అన్నట్టు. అయితే ఈరోజు ఒక వాటర్ బాటిల్తో ఇట్లా స్క్రోల్ చేస్తారు కదా, దాంతో మేము ముగ్గురం ఛాలెంజ్ చేస్తున్నాం అన్నట్టు. ఆ వాటర్ బాటిల్ స్క్రోల్ చేసేటప్పుడు కింద పడితే చిన్నగా పనిష్మెంట్ అంటే ఏం లేదు, 3 స్టెప్ పనిష్మెంట్ ఉంటుంది. అది ఫస్ట్లో ఒకటి ఇస్తాము, తర్వాత ఇంకోటి ఇస్తాము, ఆఖరికి ఓల్ గెలుస్తారో అది ఆ లాస్ట్ వీడియోలో ఎండింగ్లో చూద్దాం మనము. అప్పటిదాకా అయితే మీరు వీడియో కంటిన్యూ చూసుకుంటూ ఉండండి. ఒకసారి కింద చూసుకోండి, మన సబ్స్క్రైబ్ బేస్లు కూడా తక్కువ ఉన్నారు. దయచేసి వీడియో నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకు ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా ఉన్నది, చూస్తున్నారు కదా, ఇదే చిన్న వాటర్ బాటిల్. దీంతో స్క్రూ చేసుకుంటా మన స్ట్రేట్ పడ్డదా మళ్ళీ ఆయన గెలిచినట్టు. ఆయన నుంచి వేరే పర్సన్కి ఛాన్స్ వెళ్తుంది అన్నట్టు. ఒకవేళ పడలేదు అనుకోండి, ఆయన ఒక చిన్న పనిష్మెంట్, అదేం కాదు, అదేంటో చూడండి మీరే, మీకు చూపిస్తాం. అక్కడికైతే మనం వీడియోకి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నేను 10 లెక్క పెడతా, అంటే 10 ఎవరి మీద వస్తుందో వాళ్ళు ఫస్ట్ ఈ ఛాలెంజ్ చేస్తారు, సరేనా? 1 2 3 4 5 6 7 8 9 10. ఫ్రెండ్స్, నేను ముందే చెప్పిన ఎవరి మీద 10 వస్తుందో వాళ్ళు స్టార్టింగ్ చేయాలని. నువ్వు ఒప్పుకొని చేస్తున్నావు, సరేనా? చెయ్యి ఫస్ట్ నీతోనే. నేనైతే మొక్కుకుంటున్నా 5 ఛాన్స్లు ఇస్తాము, 5 ఛాన్స్ ఇస్తాం. 5 ఛాన్స్లో ఆయన పడకపోతే సీదా పనిష్మెంట్ సాయాలకు. 2 3 4 లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. దేవుడా మొక్కుకో. 5. ఇప్పుడు ఈయనకు పనిష్మెంట్ ఇచ్చేట్టున్నది కదా, అది కూడా ఎట్లా పనిష్మెంట్లు అంటే, ఈయన ఇప్పుడు ఓడిపోయిండు కదా, ఓడిపోతే మేము ఒక ఛాలెంజ్ లాగా చేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం ఆయనకి. అంటే పనిష్మెంట్ గుంజీలు తీసుడు ఒకటి, సెకండ్ వన్ ఒక స్లాపింగ్ అన్నట్టు, ఒకటి ఒక స్లాపింగ్, థర్డ్ వన్ ఆయన డిప్సులు చేయాలన్నట్టు. ఈ మూడిట్లో ఆయనకి ఒక్కడికి ఉంటుంది. నువ్వు ఓడిపోతే ఈయన చేస్తాడు, అంటే నీది అయిపోయిందా, ఇప్పుడు నీ రౌండ్ అయిపోయింది, తర్వాత ఈయన చేస్తాడు, తర్వాత నేను చేస్తాను, సరేనా? ఆ 3 స్టెప్పులది ఉన్నది కదా మనది ఛాలెంజ్, అవి నీ 3లా ఏదైనా ఒకటి ఎంచుకొని నువ్వు అది చేసుకో, సరే? చెయ్యి ఇప్పుడు. అయితే నువ్వైతే ఓడిపోయినావు కదా, గుంజులు కావాలా, దెబ్బలు కావాలా, డిప్సులు కావాలా, 3 ఛాన్స్. నేను డిప్సులు తీస్తాను. ఫ్రెండ్స్, డిప్సులు కూడా 5 తీయాలి. కానీ ఇప్పుడే అందరూ అయితే కాదు, ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు కదా, ఓడిపోతే వెంటనే చేయాలి, తర్వాత ఈయన. ఎన్ని డిప్సులు? 5 డిప్సులు, 5. లేకుంటే అది కాకపోతే నీకు గుంజులు తీస్తా అంటే గుంజులు తీ, లేకుంటే స్లాపింగ్ కావాలంటే స్లాపింగ్ చేసుకో. అది కూడా స్లాపింగ్ చేసినప్పుడు 3 ఛాన్స్లు తప్పించుకొని అది నీకు పెట్టేస్తాను, రైట్? 3 ఛాన్స్, ముగ్గురు, ఇద్దరితో ఒక్కడే కొడతాడు ఫ్రెండ్స్, ఒక్కడే కొడతాడు. అది కూడా 3 ఛాన్స్ వచ్చింది అనుకో, ఆయన తప్పించుకున్నాడు అనుకో, ఆయన కొట్టుడు లేదు, ఇంకా ఆయన అయిపోయింది, మళ్ళీ ఇంకోటి చేసుకుంటాడు. అది అందుకోసం ఆయనకు 5 దెబ్బలు, 5 దెబ్బలు. దాంట్లో నువ్వు 3 మిస్ చేస్తే నువ్వు గెలిచినట్టు. మిస్ చేయకపోతే పక్క 5 పడతాయి, ఎంచుకో అది కూడా, సరే? చలో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. నా వంతు కూడా వస్తా అనుకుంటున్నాను, కానీ చెప్పలేము. ఫ్రెండ్స్ చూసుకోండి, మళ్ళీ మనకి తీరించాలి, ఆయన చెప్పి రివైండ్ ఇవ్వాలి కదా. నేను కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, నో ప్రాబ్లం. నేను చెప్తున్నాను, నీకో నేను ఓడిపోతే నాకు కొట్టుబడి నేను అంటే వీడియోస్ మా ఇష్టం, అది మాకు 5 ఛాన్స్లు ఉన్నాయి, 5 ఛాన్స్ వరకు మేము కొట్టే మా హక్కు అది. ఓకే, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, ముందే ముసలాప్పుడు నాకు ఉన్నది, చూసుకోండి ఇప్పుడు జాగ్రత్త. కొట్టు. 2 అయింది, ఎంచుకుంటున్నా. 3 అయింది ఫ్రెండ్స్.
నన్ను కొట్టే ఇటు అటు ఇటు చేయి. నెక్స్ట్ నీదే ఉంది కదా ఫ్రెండ్స్. 3 అయినా ఇంకా 2 బాకీ ఉన్నదా. మనం అప్పటిదాకా అయితే కొంచెం అంత ముచ్చట పెడదాం, ఎందుకంటే ఆయనకు కూడా కన్ఫ్యూజ్ చేయాలి కదా. ఈ ప్లేస్ అయితే మంచిగా ఉంది, మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఫ్రెండ్స్ 4 అయిపోయిందా? ఇంకో ఛాన్స్ ఉన్నది, అది కూడా తీసిపోతే మళ్ళీ మనోడికి వస్తుంది వస్తుంది. రైట్ సైడ్ నుంచి తిరుగుతుంది ఎప్పుడన్నా. ఇట్లా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎంచిన ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచే రావాలి, ఇట్లా రాదు. ఓడిన చెప్తాడా ఇట్లా? ఏంటో కథ ఇది ఫ్రెండ్స్. వాటర్ పక్కకు పెడుతున్నాం, ఎందుకంటే దెబ్బలు కూడా గట్టిగా రావాలి కదా. దానికోసం ఏం చేద్దామంటే కొట్టుడే అంట. మంచిగా డిప్స్ తీసుకురా అయ్యా. డిప్స్ చేయాలి ఫ్రెండ్స్, నాదేం తప్పు. డిప్స్ దాంట్లో ఏమైతే ఓన్లీ ఇప్పుడు మనోడిది ఉన్నది కథ, మనోడిది ఉన్నది. ఇప్పుడు చేద్దాం. మేమైతే ఫ్రెండ్స్ భయం ఉంటుంది ఫ్రెండ్స్, బరాబర్ అలా తూ చేసుడే. క్యాషెస్ ఉన్నాయి, ఒకటన్నా పడకపోతుందా? పడతాయి, టెన్షన్ ఉంది. రైట్ ఫ్రెండ్స్, 1 2 లాస్ట్ 3 ఉన్నాయి ఫ్రెండ్స్. బాకీ ఉన్నాయి ఓన్లీ 3 బ్యాలెన్స్ ఉన్నాయి 2 ఫ్రెండ్స్. 4 లాస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఈయనకు కూడా కావాలేమో 5 ఫ్రెండ్స్. అయిపోయింది, ఈయనకు కూడా ఒకటి ఇవ్వాలి సర్ప్రైజ్ గిఫ్ట్, సరేనా? తర్వాత నేను ఓడిపోతే ఇద్దరిలో ఒక్కళ్ళైనా కొడుతున్నా. చెప్పు నీకు డిప్స్ కావాలా, గుంజీలు కావాలా, స్లాప్ కావాలా? పుషప్ అంటే డిప్స్లు కాదు, గుంజీలు తిని. ఆయనకు నచ్చింది ఆయనకి ఇచ్చినప్పుడు, నాకు నచ్చింది నాకు. సరే, నో ప్రాబ్లం. 10 అది 5 చేసుకో ఫ్రెండ్స్. ఈడ 1 కింద గిట్లా అంగి చెయ్యి. 2 3 4 కింద 5 5 ఫ్రెండ్స్. ఇప్పుడు నా వంతునే ఈయనైతే 5 డిప్స్ తీసిండు. ఇప్పుడు నా వంతు ఉన్నది. నా వంతు ఎట్లయితే చూద్దాం. ఇప్పుడు మనం రివెంజ్ నేను తీసుకుంటా. 1 2 3 స్టార్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నా వంతు వచ్చింది, ఎట్లా ఉంటుందో చూడాలి. పాయే గంగల 1 నేను గెలిచిన. మన నీ అదృష్టం కొంచెం బెటర్ ఉంది ఫ్రెండ్స్. మనకు ఉన్నది నా సపోర్ట్. నాకు తెలిసి ఈ పాటలో నాకేమున్నదని నాకు తెలిసి మీరు ఆడినట్టు నేను ఆడింది. నాకు తెలిసి ప్రాక్టీస్ చేసిన ఫ్రెండ్స్. నేను ప్లాస్టిక్ అసలు చేయలే. వీళ్ళతో నేను ఆడిన, నన్ను చూసి ఆడిండ్రు, వాళ్ళని చూసి నేను ఆడిన. దాంట్లో ఏం తప్పు? నేనేమైనా అయస్కాంతం పెట్టుకున్నాను? అయస్కాంతం అయితే పెట్టుకోలేదు ఫ్రెండ్స్. ఆయననే తెచ్చినంటే నేను చెప్పిన వాళ్ళకు తీసుకోరండ్రా అని చెప్తే తీసుకొచ్చిండ్రు, అంతే కదా. అయితే చలో ఇంకొకసారి చేసుకుందాం. ఫస్ట్ నా నుంచి చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నా నుంచి చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. అది అవసరం లేదంటుండగా, అవసరం లేదంటున్నావుగా. ఏదన్నా పార్టీ అవసరం లేదా అని చెప్తున్నావు కదా, ఏదైనా పార్టీ. అరే భయ్ ఫ్రెండ్స్, అంతే కదా. నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నా. మళ్ళీ ఛాలెంజ్ నువ్వు వద్దాను. ఫ్రెండ్స్, ఇంకొకసారి చేస్తున్నా. మనం గెలవాలి, నా తోడు మీరు ఉంటారు కదా. మీ నమ్మకంతో నేను ఆడుతున్నా. 1 2 రెండిట్లో మనం పాస్ అయిపోయినాం. అసలు ఏమో నేను చెప్తుంది కరెక్టే ఫ్రెండ్స్. అసలు ఇతను ప్రాక్టీస్ చేసిన రోజు అంతా నాకు తెలిసి ఇతను ప్రాక్టీస్ చేసిండు. ఏమున్నాయని ఇప్పుడు మనోడి ఇప్పుడు చూద్దాం. కాదు, ఇక్కడ నుంచి తిరుక్కుంటా పోతుంది.
మళ్ళీ ఒకటి ఫ్రెండ్స్, ఒకటైంది. సెకండ్ వన్ చూద్దాం ఫ్రెండ్స్. 2 3 ఫ్రెండ్స్, 3 అయిపోయింది. గుండె లబలబలబలా కొట్టుకుంటుంది. నిజం ఫ్రెండ్స్, గుండెకి ఇట్లా ఇట్లా కొట్టుకుంటుంది. 4 లాస్ట్ వన్ ఫ్రెండ్స్ చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ 5. అయిపోయింది. ఇప్పుడు నా ఛాన్స్. ఏమంటే ఇప్పుడు నేను ఆయనకు టాస్క్ ఇస్తా, గుంజులు తీసు. ఎందుకు ఇది కాదిగో, ఫస్ట్ మీరు చెప్పింది నేను విన్నా. సరే, నువ్వే నెక్స్ట్ ఛాలెంజ్ అంటే నేను ఓకే అని చెప్తే ఈయన వద్దన్నాడు. అది కాదు. ఇప్పుడు నెక్స్ట్ 2 దాంట్లో నేనే గెలిచిన కదా. 2 అంటే ఫ్రెండ్స్ 2 ఛాలెంజ్ చేసినాం, 2 దాంట్లో కూడా నేనే గెలిచిన కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరిద్దరు వినాలి. ఇప్పుడు గుంజిల్ది ఆగ్రాబాయ్, నువ్వు గుంజిల్ది మనం దాడని తర్వాత ఇద్దరు ఒకసారి చేసింది. అవసరం లేదు. ఇట్లా ఉండదు. గుంజిల్ది అయితే ఫస్ట్ చెప్పలేదు మరి. ఫస్ట్ చెప్పలేము మరి. ఫ్రెండ్స్ ఇది న్యాయంగా లేదు, ఇది నిజం అంటున్నా. ఇప్పుడు 5 మొత్తానికి 5 ఫ్రెండ్స్. నేను ముందే చెప్పిన ఎంత చేసి తోచినంత అంటే 5 కన్నా ఎక్కువ పోతే ఆయన ఇష్టం. అది 5 కన్నా ఎక్కువ పోతే ఇప్పుడు డిప్సులు తీయాలంటే నిలబడాల్సి. లిప్స్ తీయాలంటే నిలబడి రండి. నేను చూపిస్తా కదా. అది నేను గుంజులు చూడు ఇట్లా కింద అదే